హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తున్నారు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే చెప్తున్నాను. నేను మా భాష అయితే ఈ వీడియోలో అయితే మీకు ఒక విషయం అయితే చూపించడానికి అయితే వచ్చాము. అదే ఏంటంటే, మామూలుగా ప్రతి మనిషికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ మోకాలు నొప్పులు అనేవి వస్తాయి. ఆ మోకాలు నొప్పులకి రెమెడీ అనేది చాలామందికి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనం పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాం, ఇలా కొన్ని ఏదో మెడిటేషన్ తీసుకొని అంతా క్యూర్ చేసుకుంటాం. బట్ పాతకాలంలో అలా కాదు కదా. ఆ పాతకాలంలో మామూలుగా నొప్పులు వచ్చినప్పుడు ఏ విధంగా చేసేది, ఇప్పుడు మేమైతే ఆ చెట్టుని అయితే చూపిస్తాము. ఆ చెట్టు పసురు ఉంటుంది కదా, అంటే ఆ చెట్టు ఆకులన్నీ పీకేసి దాన్ని బాగా పిండిన తర్వాత వచ్చే పసురుతో అరౌండ్ 1 వీక్ దాకా దాన్ని ఆ ఏరియాస్లో మసాజ్ చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మొత్తం పోతుందంట. ఆ చెట్లు ఇప్పుడు మీకు చూపించడానికి అయితే మేము వచ్చాము. ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. అండ్ చూసే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఓకేనా. ఇదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇది అదే జాయింట్ పెయిన్స్కి అంతా యూజ్ అవుతుందని ఆయుర్వేదిక్లో. ఇదే ఆ చెట్టు. ఇది సైంటిఫిక్ నేమ్ వచ్చి సేనాటోరా దీని పేరు అయితే. అండ్ ఇదేంటంటే ఇచ్చెస్కి, రింగ్ వామ్స్కి అండ్ లివర్ అండ్ హార్ట్ డిసార్డర్కి అన్నీ దానికైతే ఈ యొక్క ఇదైతే యూజ్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఇదేంటంటే, మనకి ఏదైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకో, దీని ఒక పసరు అంటే ఈ ఆకులు ఇలా తీసేసి బాగా దీన్ని స్మాష్ బాగా చేసేసి లైక్ దీని నుంచి ఒక పసరు వస్తుంది. ఆ పసరు వచ్చి మనము లెగ్స్కి అప్లై చేసుకున్నాం అనుకో, మనకైతే అవంతా సాల్వ్ అయిపోద్ది ఆ పెయిన్స్ అనేటివి. అండ్ రింగ్ వామ్స్ అండ్ ఈ మనకి నవ్వ కూడా పడుతుంది కొన్నిసార్లు మన స్కిన్ అనేటివి. ఆ టైంలో కూడా ఇదైతే యూజ్ చేస్తారు. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి సేనాటోరా. అండ్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఒకసారి అయితే సెర్చ్ చేయండి, మీకు గూగుల్లో కూడా వస్తుంది ఈ చెట్టు గురించి అయితే. అండ్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు సోనాటోరా చెట్ని ఈజీగా గుర్తుపట్టడానికి ఇలా కాళ్ళు అయితే వచ్చుంటాయి. దీన్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఏంటంటే ఆ ఎల్లో పూలు, ఆ పూలు కనిపిస్తున్నాయి కదా, ఆ పూలు కూడా ఈ రెండు మీరు చూసేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది మనం పూసుకోవచ్చు అని. ఫైనల్లీ ఈ సెనాటోరా చెట్టు ఉంది కదా, ఈ తెలుగులో అయితే ఏదో పేరు ఉంది, అది నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయినాను. ఇది మా అమ్మమ్మ చెప్పింది ఈ చెట్టు గురించి. సో అందుకే మీకు చూపించడానికి అయితే వచ్చాను. ఈ ఏరియాస్లో ఎక్కువ ఈ చెట్టే ఉంది, ఎందుకంటే ఇది ఎక్కువ రైనీ సీజన్లో ఎక్కువ వస్తుంది ఈ చెట్టు అనేది, ఓకే. అండ్ దీనివల్ల యూసెస్ చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.